ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇవాళ అయితే నేను స్కూల్ నుంచి అయితే త్వరగా వచ్చేసాను. త్వరగా అంటే త్వరగా కాదు, 4కే వచ్చేసాను అనమాట. 4:30 కదా. అప్పుడు నేను ఇప్పుడు ఫ్రెష్ అప్ అవుతాను. ఫ్రెష్ అప్ అయిన తర్వాత మా మమ్మీ స్నాక్స్ అయితే చేస్తుంది, దాన్ని తినేద్దాం. ఫ్రెండ్స్, నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇప్పుడు స్నాక్స్ ఎట్లా చేస్తుందో మా మమ్మీ చూసేద్దాం. ఏం చేస్తున్నావు మమ్మీ? ఏం లేదు నాన్న, బ్రెడ్తో స్నాక్స్ చేస్తున్నాను. పాలెందుకు పోసావు? పాలతో చేస్తాను. పాలతో ఇలా పెట్టేసి ఇలా అనేసి ఇలా కొంచెంసేపు ఉంచుకోవాలి. ఇలా కొంచెంసేపు ఉంచుకున్న తర్వాత అప్పుడు ఊడదు, ఏం కాదు. ఇదిగో ఇట్లా వస్తుంది, ఇట్లా వస్తుంది. చూసావా? ఓకేనా? ఇదిగో ఆయిల్ వేసేసుకోవాలి దీంట్లో. ఫ్రెండ్స్, నెయ్యి అయితే కాల్చుకుంటున్నాం. ఫస్ట్ నెయ్యితో కాల్చుకోవాలి. ఈ నెయ్యి కాల్చుకున్న తర్వాత దీని పక్కనే ఆమ్లెట్ వేసుకోవాలి. ఆమ్లెట్ అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీని మీద అయితే వేసేసుకోవాలి. నెయ్యి రాసుకొని కింద పైన పాలల్లో ముంచిన బ్రెడ్ అయితే వేసేసుకోవాలి. తర్వాత దాని మీద మళ్ళీ నెయ్యి వేయాలి. మళ్ళీ నెయ్యి అయితే వేయాలన్నమాట. ఇప్పుడు మనం బాండీలోకి వేసుకున్నాం కదండి. ఇప్పుడు చూసేయండి మీరే. నెయ్యి అయితే దాని మీద రాసుకున్నాం కదా, కింద రాసుకోవాలి, పైన రాసుకోవాలి. అంతేగా? అయ్యో, అది రావట్లేదు. చెప్తాను. వస్తుంది, కాలాలి. అది మడతబడి ఇట్లా 2 సైడ్స్ అయితే కాలనియాలన్నమాట. ఇదైతే మిల్క్తో చేసిన బ్రెడ్ స్వీట్ అన్నమాట. అంటే దానిలాగే చేసుకొని పొడి చేసుకొని తింటున్నాను. ఇంకా ఆమ్లెట్ అయితే మనం తీసుకోవాలి, ఇందాక చూసాం కదా. ఇంకా దాని మధ్యలో అయితే పెట్టుకోవాలి. అదే బ్రెడ్, మిల్క్తో చేసాం కదా బ్రెడ్, అదైతే దాని మధ్యలో అయితే పెట్టాలి. మిల్క్ స్వీట్ అనమాట. నేనే పొడం చేసుకొని తిన్నాను. ఇప్పుడు ఇంకా మనం స్వీట్ ఎట్లా వచ్చింది, స్వీట్ కాదండి, అదే బ్రెడ్ ఎట్లా వచ్చిందో తినేద్దాం. కాల్చినట్టే ఉంది, కానీ బ్రెడ్ స్వీట్ ఉంది కొంచెం. బాయ్ బాయ్. గుర్తుంది కదా, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.